ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సునీతాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరు బాగున్నారు కదా? నేను కూడా చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో నా కామెంట్ లో తప్పకుండా షేర్ చేసుకోండి. అండ్ ఈ రోజు మీకు ఒక మంచి రెసిపీ పరిచయం చేయబోతున్నాను. సో అదేంటంటే లడ్డు అండి, స్వీట్ రెసిపీ. ఆ లడ్డు వచ్చేసి సజ్జలు తెలుసుగా మీ అందరికి. సో సజ్జలతో ఈ రోజు లడ్డు చేయబోతున్నాను. చాలా హెల్దీ అండి. సో అస్సలు మిస్ అవ్వకుండా చూసేయండి వీడియో మొత్తం, ఓకేనా? వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఎవరైనా కొత్తగా నా ఛానల్కి వచ్చినట్లయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. కింద రెడ్ కలర్ లో ఉంటుంది. సో దాన్ని సబ్స్క్రైబ్ చేసిన వెంటనే పక్కన బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని కూడా ట్యాప్ చేసినట్లయితే నేను రెగ్యులర్ గా పెట్టే వీడియోస్ మీరు మిస్ కాకుండా చూసేస్తారు, ఓకేనా? ఇప్పుడు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. ఓకే అండి, ఇప్పుడు ఒక ముక్కుడు పెట్టేసుకొని ఈ సజ్జలు ఉన్నాయి కదా, వీటిని వేయించుకోవాలి. ఇవి వేగుతుంటే ఒక రకమైన మంచి స్మెల్ వస్తుంది. అలాగే ఇవి వచ్చేసి అయితే చాలా హెల్దీ అండి, అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటాయి. మనం అన్ని రకాల లడ్డూలు చేస్తాం కానీ ఈ సజ్జ లడ్డూలు చేయడం అంటే చాలా రేర్ కదా, చాలా తక్కువ చేస్తారు. బట్ చాలా హెల్దీ అండి ఇది. ఈ సజ్జలతోటి ఈ లడ్డు ఒకటే కాదు, దోశలు వేసుకోవచ్చు, ఇడ్లీ చేసుకోవచ్చు. నాకు వీలైతే ఇంకా మిగతా రెసిపీస్ కూడా కంపల్సరీ మీతో షేర్ చేస్తాను. ఒకప్పుడైతే సద్దుల బతుకమ్మ ఉంటుంది కదా, సో ఆ రోజు మాత్రమే చేసేది మా అమ్మ వచ్చేసి లడ్డూలు వచ్చేసి. బట్ ఇప్పుడంటే మనం ఇష్టం ఉన్నప్పుడు చేసుకొని తినేస్తున్నాం కదా. సో సద్దుల బతుకమ్మ రోజు సజ్జ లడ్డు అనేది కంపల్సరీ చేస్తారు మా సైడ్ అయితే. అలాగే ఈ సజ్జలు వచ్చేసి మనం ఒక 2 times వాటర్ లో వేసేసి కలిపినట్లయితే మనకు వేస్ట్ అనేది పైకి వస్తుందండి. ఆ పైకి వచ్చిన దాన్ని పడేయాలి, కింద మిగులుతుంది కదా. సో ఆ సజ్జల్ని తీసుకోవాలి, మంచిగా రబ్ చేసేసి ఒక క్లాత్ పైన ఆరబెట్టుకోవాలి. సో ఎండలో ఒక 2 days ఎండబెట్టిన తర్వాత అప్పుడు మనం ఇలా చేసుకోవాలండి. ఓకే ఫ్రెండ్స్, ఇవి వేగిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాము. మనకి ఇవి వేగగానే మంచి స్మెల్ అనేది వస్తుంది, అర్థమైపోతుంది. లైట్ గా బ్రౌన్ కలర్ కూడా వచ్చేస్తాయి ఇవి. ఓకే, ఇప్పుడు ఇది చల్లార్చుకుందాము. మంచి స్మెల్ వస్తుంది, ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చెప్పేస్తాను. అండ్ మీకు సౌండ్ వస్తుందా? మా దగ్గర వచ్చేసి వర్షం వస్తుంది, చూపిస్తాను. చూసారు కదా, ఫుల్ వర్షం. సౌండ్ వస్తుందా? సో ఇలా ఉంది, కూల్ గా ఉంది వెదర్ అయితే. ఓకే, మన లడ్డు చూసేద్దాము. ఓకే, ఇవి చల్లారే లోపు నేను బెల్లాన్ని తురుముకుంటాను. సో మనం బెల్లంతో చేస్తాము, సో చాలా బాగుంటుంది. చక్కెరతో కూడా చేసుకోవచ్చు, చక్కెర కంటే బెల్లం చాలా హెల్దీ కదా. సో ఆ విధంగా, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చక్కెర దానికంటే. బయట అయితే మట్టి వాసన సూపర్ గా వస్తుంది. సో ఎంతమందికి ఇష్టం ఇలా వర్షం వచ్చినప్పుడు మట్టి వాసన వస్తుంది కదా, చాలా బాగుంటుంది కదా స్మెల్ వచ్చేసి. మాకైతే మధ్యాహ్నం వరకు ఫుల్ గా ఎండలు ఉంటున్నాయి. సో కొద్దిగా 3-4 అయిందంటే ఇలా వర్షం అనేది వస్తుంది. చాలా కూల్ ఉంది మాకైతే. ఓకే ఫ్రెండ్స్, బెల్లం తురిమి పెట్టేశాను. ఇప్పుడు నెక్స్ట్ ఇవి కూడా చల్లారిపోయాయి. ఇప్పుడు ఈ సజ్జలు వచ్చేసి మిక్సీ పట్టుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, నేను ఇవి సజ్జల్ని మిక్సీ పట్టేసాను. పిండిలాగా చేసేసుకోవాలి ఇలా. ఇది వచ్చేసి ఈ కప్ వచ్చేసింది పిండి. మనం ఎక్కువ మొత్తంలో లడ్డూలు చేసుకోవాలంటే మనం పిండి గిన్నెకైనా పట్టించుకోవచ్చు, ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఇది పిండి కప్పు ఉంది కదా, సేమ్ అదే క్వాంటిటీలో బెల్లం తీసుకున్నాను. ఇప్పుడు ఈ బెల్లాన్ని మనం జస్ట్ పాకం లాగా చేసుకోవాలి.
లైట్ గా తీగ పాకం లాగా వచ్చేస్తే సరిపోతుంది, మరీ ఎక్కువ అవసరం లేదు. ఇన్ని వాటర్ వేసేసుకోవాలి. ఈ కప్ తో బెల్లం అయితే హాఫ్ కప్ వచ్చేసి వాటర్ తీసుకుంటే సరిపోతుంది. ఓకే, ఇప్పుడు ఇది కరిగించి చేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, బెల్లం అయితే కరిగిపోయింది. ఇప్పుడు నేను వచ్చేసి దీన్ని ఫిల్టర్ చేసుకుంటున్నాను. ఎందుకంటే మనం బెల్లం కరిగించుకున్నప్పుడు ఇందులో డస్ట్ లాగా ఉంటుంది కదా, సో అది పోవడం కోసం. చూసారు కదా, ఇలా లైట్ గా వస్తుంది అన్నమాట. ఓకే, ఇప్పుడు ఇది ఒకసారి క్లీన్ చేసి మళ్ళీ ఇందులోనే చేసేసుకోవచ్చు. ఓకే అండి, మళ్ళీ ఇందులోనే ఈ పాకం అనేది వేసేసుకొని మళ్ళీ మరిగించుకుందాము. ఇప్పుడు కొద్దిగా తీగ పాకం లాగా వస్తే సరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇందులో వచ్చేసి కొద్దిగా ఇలాచి వేసుకుంటున్నాను. ఫ్లేవర్ బాగుంటుంది కదా ఇలాచిది. ఓకే ఫ్రెండ్స్, పాకం కూడా రెడీ అయిపోయింది. ఇలా కొద్దిగా ఇలా స్టిక్కీగా అయిపోతే సరిపోతుంది, మరీ ఎక్కువ అవసరం లేదు. చూసారు కదా లైట్ గా ఎలా వస్తుందో, ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి నేను ఇందులో పల్లీల పొడి అండి, వేయించి పొడి చేశాను. ఈ పల్లీల పొడి ఇది కూడా వేస్తున్నాను, ఎందుకంటే మనకి ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది లడ్డు వచ్చేసి. ఫస్ట్ ఇది వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పిండి కొద్ది కొద్దిగా వేస్తూ కలుపుకోవాలి. సజ్జల పిండి, చూసారు కదా ఆడికాడికి సరిపోయింది పిండి, అలాగే పాకం వచ్చేసి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇందులో ఇంకా ఇష్టం ఉన్న వాళ్ళు డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు. ఓకే, ఇది కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం లడ్డూలు అనేది చుట్టుకోవాలి ఫ్రెండ్స్. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, ఇప్పుడు లడ్డూలాగా చుట్టుకోవడమేనండి. కొద్దిగా నెయ్యి అప్లై చేసుకుంటూ అలాగే మధ్యలో కాజు పెడుతూ ఇలా చేసుకున్నామంటే చూడ్డానికి చాలా బాగుంటాయి, అలాగే తినడానికి కూడా చాలా చాలా బాగుంటాయి. సో ఇంత సైజ్ అయితే పర్ఫెక్ట్ అనేసి నేను అనుకుంటున్నాను. మీకు ఏ సైజ్ కావాలనుకుంటే ఆ సైజులో చేసేసుకోవచ్చు. చూసారు కదా ఎంత బాగా వచ్చేస్తున్నాయో. అండ్ ఇది వేడిగా ఉన్నప్పుడే చేసుకోవాలండి, కొద్దిగా కాలుతూ ఉంటుంది, సో జాగ్రత్తగా చేసుకోవాలి. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ విధంగా అన్ని చేసుకుంటే చాలా బాగుంటాయి. చూసారు కదా, సజ్జ లడ్డు అనేది రెడీ అయిపోయిందండి. చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తున్నాయి కదా. సో అంతే టేస్టీగా ఉంటాయి. తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్లో తప్పకుండా షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, సజ్జ లడ్డూలు రెడీ అయిపోయాయి. చాలా బాగా కనిపిస్తున్నాయి చూడడానికి అయితే. మరి తినేసి చెప్తాను ఎలా ఉన్నాయి అనేసి. ఓకేనా?
చూసారు కదా ఎంత సాఫ్ట్ గా వచ్చేసాయో. చాలా బాగున్నాయి, చాలా డిఫరెంట్ టేస్ట్ అన్నమాట. సజ్జలు వచ్చేసి చాలా మంది తినరు కదా, లడ్డూలు అయితే సూపర్ గా ఉన్నాయండి. అలాగే ఇది మనం బెల్లంతో చేసాం కాబట్టి చాలా హెల్దీ. అలాగే నెయ్యి ఇంకా పల్లీలు, మెయిన్ పల్లీలు వేసాం కదా, సో ఆ టేస్ట్ కూడా సూపర్ ఉందన్నమాట. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ట్రై చేసి ఎలా వచ్చింది అనేసి మీ కామెంట్ నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి. అలాగే నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేసేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కన వచ్చే బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. అలా చేయడం వల్ల నేను పెట్టే వీడియోస్ మీరు మిస్ కాకుండా చూసేస్తారు. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ వచ్చేస్తాను. బాయ్.